మన ట్రిప్ వచ్చేసి భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి చాలా రోజులు అనుకుంటున్నా, వర్కౌట్ కాలే. సో ఇప్పుడు నాకు వీలైంది. సో ఇది బీబీనగర్ నుంచి వెళ్ళి భద్రాచలంకి డైరెక్ట్ ట్రైన్ ఉండే, జనరల్ టికెట్ తీసుకున్నాం, సీదా వెళ్ళేసినాం. అక్కడ నుంచి వెళ్ళి బస్ విజిట్ చేసినాం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్కి. సో టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాగులో స్నానం చేసేసి సీదా దర్శనం చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5కి దర్శనం చేసుకున్నాం. మంచిగా అనిపించింది. దాని తర్వాత మంచిగా ఫుడ్ తిన్నాం. అక్కడ వచ్చేసి న్యాచురల్గా నీకు టిఫిన్ చేస్తారు. మా నుంచి వెళ్ళి సీదా విజయవాడ కొట్టి, భద్రాచలం నుంచి వెళ్ళి విజయవాడకి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 5 hours జర్నీ. ఇది దూల తీరిపోయింది అసలుకి. బస్సులో పోతే మ్యాక్స్ కార్ ప్రిఫర్ చేయను అని అనిపించింది నాకు. అసలుకి ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే కార్లో అంత కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్సు అయింది అనుకో, ఈడ ఆపుతారు ఆడ ఆపుతారు, ఎండకి సుక్కలు కనిపించాయి. ఇంకా ఇక సీదా అటో ఇటో విజయవాడకి వెళ్ళిపోయినాం. అక్కడ విజయవాడ కొండ మీదకి బస్సు ఉంటుంది, ఆ బస్సు మీదకి వెళ్ళిపోయినాం ఇంకా సీదా. అక్కడ నుంచి వెళ్ళి దర్శనానికి మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు, సండే కదా. సో 100 రూపీస్ దర్శనం తీసుకున్నాం మేము. మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. ఆంచల్సి దాంట్లోనే 500 పంపించేసాను మమ్మల్ని. ఇంకా అది స్పెషల్, ఇంకా మాకు ఇంకా ఎక్సలెంట్ ఫీలింగ్ అసలుకి ఇది. సో విజయవాడలో ఫస్ట్ టైం అసలు 500 దర్శనంలో చేసుకోవడం, అసలుకి బ్రేక్ దర్శనం కాకుండా విఐపి దర్శనం, ఇంకా మస్తు అనిపించింది. దాని తర్వాత మంచిగా అక్కడనే నాగదేవత టెంపుల్ ఇట్లా ఉంటుంది. సో అది అక్కడ ఇట్లా నేను విజిట్ చేసేసి ఫోటో దించేసిన. అక్కడే తులాభారం ఉంటుంది. తులాభారంల దగ్గర నీకు బెల్లం వేసి నీకు తులాభారం చేస్తుంటారు. అది క్లిప్ ఇట్లా తీసేసిన. సో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కవర్ చేసిన. టోటల్ బడ్జెట్ వచ్చేసి 700 రూపీస్ ఈచ్ 1 పర్సన్ పడ్డది మాకు అసలుకి. అంతే లోయెస్ట్ చీపెస్ట్ అంటే ఈ బడ్జెట్ మాకు. ఇది మస్తు అనిపించింది అసలు ట్రిప్ మస్తు.